హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ కర్రీని సింపుల్గా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ కారం తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ని కూడా అందులో వేసి మొత్తం మసాలా అంతా పీసెస్కి పట్టేలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి కాకుండా మీరు 2 టైమ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఈ పన్నీర్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్కి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పన్నీర్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా పట్టుకుంటే సాఫ్ట్గా ఉండేలాగా చేసుకోవాలి. సో అలా ఉండాలంటే మ్యారినేట్ చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇందులో బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక టొమాటోని కూడా ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేస్తూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ సామాన్లు అనేవి వేసుకొని అవి వేగిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. మనం పన్నీర్ కర్రీ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఈ ఆనియన్స్ అవి వేగిన తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా చేసుకుంటే మనకి పన్నీర్ కర్రీలో గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ గ్రేవీ అనేది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, గరం మసాలా, అలాగే కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కర్రీ చేసుకునేటప్పుడు పెరుగు అలాగే క్యాష్యూ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒక్కసారి ఈ పన్నీర్ కర్రీని ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పన్నీర్ కర్రీ చేసుకునేటప్పుడు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక మనకి పన్నీర్ అనేది గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం హేమా కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.